సామాన్యుల చిల్లర కష్టాలు రెట్టింపయ్యాయి. 2 రోజుల వరుస బ్యాంక్ సెలవులు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సోమవారం కూడా ప్రతిపక్షాలు భారత్ బంద్కు పిలుపునివ్వడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు. నాలుగో శనివారం కారణంగా ఇవాళ ఆదివారం కావడంతో రేపు బ్యాంకులు పనిచేయవు. ఇక సోమవారం భారత్ బంద్ శాఖ కూడా బ్యాంకులకు తాగితే వరుసగా 3 రోజుల పాటు సామాన్యులకు నోట్ల కష్టాలు చుక్కలు చూపించడం ఖాయం. కొత్త 500 నోటు మార్కెట్లోకి రావడంతో కాస్తంత ఉపశమనం కలిగిందని భావిస్తున్న తరుణంలో బ్యాంకులకు వరుస సెలవులు ప్రజలను కలవరపెడుతున్నాయి. బ్యాంకుల బంద్కు తోడు దేశంలో చాలా ఏటీఎంలు అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డుతోనే దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఏటీఎంలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అక్కడక్కడ పనిచేసిన క్షణాల్లో నగదు అయిపోతోంది. ఇప్పుడు వరుస సెలవుల కారణంగా ఉన్న ఆ కాస్త ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి. దీంతో రోజువారీ అవసరాలకు కూడా చిల్లర లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకౌంట్లలో డబ్బులున్నా తీసుకోలేని దుస్థితి. చాలా బాధ అవుతుంది. వందలు కమ్మితే 20 మెంబర్స్కి వస్తుంది. 20 మెంబర్కి ఆ తర్వాత డబ్బులు వస్తలేదు. 2000 నోటు ఉంది. ఆ 2000 నోటు కూడా మిషన్ నిన్న ఈవినింగ్ ఖరాబ్ అయింది. సిటీలో పనిచేస్తున్నాను ఇక్కడ. 9 తారీఖు నుంచి డబ్బులు పెట్టడం లేదు, ఇబ్బంది. పబ్లిక్ అంటే అడిగిపోతున్నారు ఏమైంది అని. చాలా ఇబ్బంది ఉంది సార్ వాళ్ళకు. అంతే. గత వారం రోజులుగా చాలినన్ని నోట్ల లేక ఏటీఎంల దగ్గర భారీగా క్యూలు కనిపించాయి. 2 రోజుల సెలవు కావడంతో వీకెండ్ పరిస్థితి ఏంటా అని జనం ఆందోళన పడుతున్నారు. 3 రోజులు బ్యాంకులు క్లోజ్ ఉండొచ్చన్న వార్త బెంబేలెత్తిస్తోంది. నోట్ల కొరత ఏపీలో తీవ్రంగా ఉంది. ప్రజల అవసరాలకు సరిపడేంత కాదు కదా, రోజువారీ లావాదేవీలు జరపలేనంత కొద్ది మొత్తాన్ని మాత్రమే పంపింది రిజర్వ్ బ్యాంక్. కానీ అవి ఏ మూలకు సరిపోవడం లేదంటున్నారు అధికారులు, ప్రజలు. సో 2-3 డేస్ నుంచి తిరుగుతున్నాం ఏటీఎంస్ కోసం, బట్ ఇంకా ఎక్కడ మనీ దొరకట్లేదు. బ్యాంక్ బంద్ ఉంది సార్, ఈ సాటర్డే అని చెప్పేసి బంద్ ఉంది కనుక అమౌంట్ ప్రాబ్లం ఉంది సార్. మాకు ఖర్చులకి పైసలు లేవు సార్. ఇప్పుడు అట్లానే ఇంట్లో ఖర్చులకు దానికి దీనికి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇంతో అంత వేసుకున్నామంటే వచ్చాము. సాటర్డే అంటాను బంద్ పెట్టారు. మొత్తం మీద మూలిగే నక్క మీద తాటిపండులా తయారైంది సామాన్యుల పరిస్థితి. ఆన్లైన్ లావాదేవీలు చేసుకోగలిగే వారికి కొంత వెసులుబాటు ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సదుపాయం లేని చోట్ల బ్యాంకుల బంద్ ప్రభావం తీవ్రంగా ఉంటోంది.